అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేచురల్. సో ఈరోజు అయితే మనం వేసిన ఈ నేచురల్ ఫార్మింగ్లో కొన్ని రకాల విత్తనాలు అయితే నాటినాం కదా. సో ఈరోజు అయితే కలుపు తీసుకుంటున్నాం. నిన్న మొన్న వర్షాలు కొద్దిగా కురిసినాయి కాబట్టి కొద్దిగా చూడండి మంచిగా పచ్చదనం అయితే ఈ విధంగా అయితే పులిముకుందన్నమాట. సో ఇక్కడ చూస్తే మా వాళ్ళు, మా కోడలు, మా పిల్లలు అందరూ కలిసి మంచిగా ఇగో చిన్నతనం నుంచే వీళ్ళకు అలవాటు చేస్తున్నారు అనమాట. వ్యవసాయం మీద మక్కువ పెంచుకోవాలి చిన్న పిల్లలు కాబట్టి. కొన్ని వాళ్ళు తింటున్న ఫుడ్ మీద వాళ్ళకు కూడా అవేర్నెస్ కావాలి కాబట్టి వాళ్ళని కూడా తీసుకురావడం, వాళ్ళు కూడా వాళ్ళకి తోచినట్టుగా చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నారు. ఈ విధంగా కలుపు అయితే తీస్తున్నారు అన్నమాట. అండ్ మీరు ఒకసారి చూసేస్తే చాలు కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి కర్బూజా, ఇక్కడ బిందె సొరకాయ, ఇక్కడ కాకరకాయ, ఇక్కడ చూసుకుంటే ఇది గ్రీన్ వెరైటీ బెండి, అక్కడ రెడ్ బెండి, ఇక్కడ కొన్ని రకాల ఇంకా వేరే కూరగాయలు ఉన్నాయి. అవన్నీ వేసినాం కదా మనం. దాంతోపాటు ఇక్కడ చూడండి నాటు చిక్కుడు అవే మొలిచినాయి అనమాట. ఇవి రెడ్ బెండి చెట్లు ఇవన్నీ. కొన్ని టమాటాలు అయితే ఇంకా ఇలానే మొలుస్తూ ఉన్నాయి. ఇక్కడైతే కొర్రలు చూడండి ఒకసారి, కొన్ని కొర్రలు కూడా వేసినాం మనం. చిన్న ఇప్పుడు మొలుస్తున్నాయి, జర పెద్దగా అయినాయి. ఈ కొర్రలు కూడా కొన్ని ఉన్నాయి. దాంతోపాటు అక్కడ ఎర్ర బెండకాయలు ఆల్రెడీ కాసినవి చూపిస్తారండి. ఆ విధంగా కాస్తాయి అన్నమాట. సో ఇంతకుముందు వేసిన పంట కొన్ని మిగిలిపోతే అవైతే ఈ విధంగా వస్తున్నాయి చూడండి. సో ఇవి ఎర్ర బెండకాయలు ఈ విధంగా వస్తాయి అన్నమాట. సో చాలా మంచిది బాడీకి, దాంతోపాటు మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. దీంతోపాటు కొన్ని రకాల అవిసె గింజలు అంటాం కదా మనం. అవిసె గింజలు అయితే కొన్ని అలికిన వస్తాయి రాదు అనుకున్నా, కాకపోతే వచ్చినాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ అవిసె గింజల చెట్లు అన్నమాట. ఈ విధంగా ఉంటాయి వీటి మొలకలు. సో కొద్ది డిఫరెంట్ ఉంటాయి, కాకపోతే మొత్తం కలుపు ఉంది. కలుపుతో పాటు ఇక్కడ చూడండి ఇదొక రకం తినే ఆకుకూర అనమాట, ఇదొకటి. దాంతోపాటు ఇక్కడ చూడండి ఈ పెంటల మీద పెరుగుతుంది అనమాట. సో ఈ రకమైన తోటకూర ఇదొకటి. దాంతోపాటు బంకోటి కూర, ఇంకా కొన్ని రకాల కూరలు ఉంటాయి అన్నమాట. సో అవన్నీ మొలుస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా మనం నేచురల్ ఫార్మింగ్ చేస్తే కొన్ని రకాల కూరలు మనకు తెలియవు, కానీ అవి కూడా మొలుస్తుంటాయి. వాటిని కూడా తింటే మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉంటాయి అన్నమాట. దాంతోపాటు ఇలాంటి పనులలో చిన్నపిల్లల్ని కూడా పార్టిసిపేట్ చేయించడం చాలా గొప్ప విషయం. వాళ్ళు కూడా అన్ని నేర్చుకుంటారు అన్నమాట. సో ఈ విధంగా కలుపు తీసేసిన తర్వాత ఇంకో వారం 10 రోజుల తర్వాత మన పంట అనేది పూర్తిగా మంచి స్థాయిలో చేరుకుంటుంది. దాని తర్వాత ఈ నాటు చిక్కుడికి, దాంతోపాటు కాకర, అక్కడ కర్బూజా, దాంతోపాటు వాటర్ మిలన్, వీటన్నిటికైతే పందిరి అయితే వేసేస్తాను. సో పందిరి వేసేసిన తర్వాత ఏ విధంగా కాస్తాయో చూపిస్తాను.